హలో ఆల్, వెల్కమ్ టు ఫోర్ ఫర్ యూ. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారా? కానీ ఇంట్లో వాళ్ళు నైట్ కల్లా ఇంట్లో ఉండాలంటున్నారా? అయితే మన గుంటూరులో వన్ డే ట్రిప్స్ చాలానే ఉన్నాయండి. మేమైతే వన్ డే ట్రిప్ కోసం మన గుంటూరు నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొండవీడి కోటకైతే వచ్చేసాం. అండ్ చిన్న రిక్వెస్ట్ అండి, మా కంటెంట్ నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి అండ్ కీప్ సపోర్ట్ టు అవర్ ఛానల్. అండ్ ఎక్కువ ల్యాక్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొండవీడు అంటే మనకు గుర్తొచ్చేది కొండవీడి కోట అండ్ ఆ ఘాట్ రోడ్ అండి. ఆ ఘాట్ రోడ్లో అయితే బైక్ మీద ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఫీలే వేరు అసలు. ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎంట్రన్స్లో ఆర్చ్ అయితే చాలా డిజైన్గా కట్టారు. ఈ ఆర్చ్ పైన చిరుతపులు అయితే ఉంది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ చిరుతపులు నిజంగా ఉందేమో అని బైక్ కూడా స్లో చేసేసాం. అండ్ చూస్తున్నారుగా, ఇది వచ్చేసి ఈస్ట్ గేట్. కొండవీడిలో మొత్తం 2 గేట్స్ ఉంటాయి, అందులో ఇది ఒకటి. దీనిపై నుండి చూస్తే వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫిరంగులు కూడా పెట్టేవారంట. ఇదైతే మసీద్. దీనిపై నుండి వ్యూ చాలా బాగుంది. స్టెప్స్ ఉన్నాయి కాబట్టి అలానే ఎక్కేసాం. అండ్ దీని వెనక ఇంకో కట్టడం కూడా ఉంది. దీనిని భోజనశాల అంటారంట. భోజనశాల అనేసరికి మా ఫ్రెండ్ గారు ఉరుక్కుంటూ పోతున్నాడు. ఇక్కడ స్తంభాలు అయితే కూలిపోయేటట్టున్నాయి, చూసి జాగ్రత్తగా ఎక్కాలి. అండ్ ఎంట్రన్స్కి రైట్లో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. పైనుండి వ్యూ అయితే ఇంకా బాగుంది. అండ్ ఇక్కడ మాకు చైనా వాల్ 2.0 అయితే కనపడింది. ఎలా అయినా ఆ వాల్ దగ్గరికి వెళ్ళాలని తీర్థయాత్ర అయితే స్టార్ట్ చేసాం. దారిలో కోతులు ఉన్నాయని కర్రలు తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ మాకంటే పెద్ద కోతులు ఎవరున్నారని లేట్గా రిలీజ్ అయ్యాం. దారి అయితే చాలా నిర్మానుష్యంగా ఉంది. మా ఫ్రెండ్ గారు ఎవరు వస్తారో రాండ్రా అన్నట్టు వెళ్తున్నాడు. ఇక్కడ వాడి వెనకే మేము వెళ్తా ఉన్నాం. ఇక్కడైతే ఏదో గుడిలా ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే కూలిపోవడానికి రెడీ అన్నట్టుంది. సో ఆ గుడిని దాటి మన డెస్టినేషన్ దగ్గరికి అయితే క్లోజ్గా వచ్చేసాం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కిందకు వెళ్ళటానికి. సో కొండవీటి రావాలంటే ఘాట్ రోడ్లో రావచ్చు అండ్ ఈ స్టెప్స్ వైపు కూడా రావచ్చు అని అర్థమైంది. అండ్ ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే, మా డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే మేము బతుకు మీద ఆశ వదులుకోవాలి. సో
ఆ వాల్ మొత్తం ఎగుడు దిగుడుగా ఉంది. ఎక్కాలంటే కష్టమే. ఇక చైనా వాల్ 2.0 ఎక్కాలనే ఆలోచన వెనక్కి తీసుకొని తిరిగి వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసి 3 కాలువలైతే ఉన్నాయి. పాతకాలంలోనే వీటిని ఇంత హైట్‌లో టెక్నాలజీ లేని టైంలో తవ్వారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. అండ్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకు ఈ కొండ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. సో, ఫైనల్లీ ఎండ్ చేసేద్దాం ఇక. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.